నటులే కాకుండా సాంకేతిక నిపుణులు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ భరోసా కలగాలంటే ఏదైనా ఒక స్పందన చూపించాలి అని తను పడిన తపన ద్వారా అంతకుముందు మాకు కూడా తెలియదండి ఇది జరిగిన విషయం. కాకపోతే తను చెప్పిన తర్వాత ఇది చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యే సంఘటనగా భావించి వెంటనే ఛాంబర్ వారిని కలవడం కానీ, తర్వాత మిగతా అసోసియేషన్ని, డైరెక్షన్ అసోసియేషన్ కానీ, కెమెరా అసోసియేషన్ని అందరినీ కలవడము, వాళ్ళందరి స్పందన ఈరోజు అందరూ వచ్చేలా చేసింది. ఎంతో బాధ్యతగా అందరూ వచ్చారని మేము కోరుకుంటున్నాం. అలాగే జనరల్గా చాలామంది ఏమనుకుంటారంటే ఇది ఎక్కడో జరిగింది కదా, మనకు సంబంధించింది కాదు కదా అనేవాళ్ళు కూడా ఉన్నారండి. కాకపోతే చాలామంది హ్యూమన్స్లో ఎలా ఉందంటే ఏదన్నా ఒక పెద్ద డ్యామేజ్ జరిగితే దాని పరిష్కార దిశగా వచ్చినప్పుడు జరిగిపోయిన నష్టాన్ని ఎవరు పోర్చలేరు కదా, దాన్ని ఏదో రకంగా మాఫీ చేద్దామనేటువంటి భావన చాలామందిలో ఉంటుంది. అదే ఈరోజు కలకత్తా గవర్నమెంట్ కూడా చేసిందని అనుకుంటున్నాను. అలాగా ఉండడం వల్లే తప్పు చేసే వాళ్ళలో భయం కన్నా ఏమీ జరగదనే ఒక భరోసా ఎక్కువైంది. కాబట్టి తెలుగు ఇండస్ట్రీ చాలా భారతదేశంలోనే ఒక మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ మహిళలు చాలామంది వస్తున్నారు, టెక్నీషియన్స్గా కావచ్చు, యాక్టర్లుగా కావచ్చు. ఇది వరకు సినిమా ఇండస్ట్రీకి పంపించాలంటే భయపడేవాళ్ళు, ఇప్పుడు ఎవరు భయపడకుండా ఇండస్ట్రీకి పంపిస్తున్నారంటే మన ఇండస్ట్రీలో ఉన్న పెద్దలందరూ మనం కాపాడుకుంటున్నాం కాబట్టి వాళ్ళని ధైర్యంగా వస్తారని అనుకుంటున్నాను. కామాక్షి గారు ఆవిడ డాక్టర్ అండ్ యాక్టర్ అండి. ఆవిడ స్పందన తెలియజేస్తారు మొదటిగా, తర్వాత ఒకరు స్పందన తెలియాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ. ముందుగా అందరు ఇక్కడికి వచ్చిన పెద్దలు, మీడియా వాళ్ళు, స్టేజ్ మీద ఉన్నవాళ్ళు, ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు సైలెంట్ యువర్ ఫోన్స్. బికాస్ ఒక చనిపోయిన ఒక వ్యక్తికి మనం మినిమం అదైనా చేయగలుగుతాము. సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు స్విచ్ ఆఫ్ యువర్ ఫోన్స్ ఆర్ సైలెంట్, పుట్ ఇట్ ఆన్ సైలెంట్ మోడ్. Just for a minute, I want you all to allow yourself and close your eyes or take a minute and imagine yourself or ikkada magavallu evaraithe unnaro, your wives, daughters, mothers, friends, girlfriends, colleagues, anyone, your loved ones. ఒకసారి వాళ్ళని ఇమాజిన్ చేసుకోండి. అండ్ the kind of effort and hard work they put through to achieve their dreams. And now imagine a selfish, insensitive and inhuman and morally corrupted person walking in and crushing their lives and stealing their dreams from them. అది ఇమాజిన్ చేసుకోవడానికి చాలా ఒక జిటరీ ఫీలింగ్, ఒక డిస్కంఫర్ట్ ఉంది. And that's exactly what has happened on August 9th to Dr. Mamita. And I, being a doctor and actor, na peru mi andarku teliyakapoi undochu, na peru Kamakshi. And ee situation lo oka profession ga kanna I would like to address myself as a woman to all the men and women sitting here. I, as a woman, I desire to live in a world which is, safe. ప్రతిసారి ఒక రేప్ ఆర్ మర్డర్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ వైలెన్స్ జరిగినప్పుడు విమెన్ మీద we see a lot of articles, tabloids talking about how women should take precautions, safety measures ఎలా తీసుకోవాలి అని ఒక ఆర్టికల్స్ వస్తాయి ఒక 1 month 2 months, then everybody forget about it. And I think this incident is once again an example telling us all